నమస్కారం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొన్నిసార్లు మనం ఎంత మంచి చేసినా, ఎంత ధర్మంగా బతికినా కష్టాలు మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మీరు ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నారా? పక్కవాళ్లు ఏ తప్పు చేసినా దర్జాగా బతుకుతుంటే మనమాత్రం చిల్లిగవ్వ లేకుండా, మనశ్శాంతి లేకుండా ఎందుకు అలమటిస్తున్నాం అని మీకు అనిపించిందా? అయితే ఈరోజు మీరు వినబోయే ఈ విషయం కేవలం ఒక వీడియో స్క్రిప్ట్ మాత్రమే కాదు. ఇది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి, తద్వారా మనందరికీ అందించిన ఒక అద్భుతమైన జీవన మార్గదర్శి. ఈరోజు మనం కర్మ సిద్ధాంతం వెనుక ఉన్న 5 అతిపెద్ద రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ఇవి తెలిస్తే నిజంగా మీ తలరాతను మీరే మార్చుకునే శక్తి మీకు వస్తుంది. అంతకంటే ముందు మన సనాతన ధర్మాన్ని, ఆ కృష్ణతత్వాన్ని నలుగురికి చేరవేసే ఈ ప్రయత్నానికి మీ వంతు మద్దతుగా దయచేసి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ ఈ మంచి విషయాన్ని మరికొందరికి చేరేలా చేస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ప్రయాణంలో మాతో పాటు చివరి వరకు ఉండండి. ఎందుకంటే ఈ కథనం మధ్యలో లేదా చివరలో చెప్పే విషయాలు మీ జీవితంలో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి ఏకాగ్రతతో వినండి. మనం కథలోకి వెళ్దాం. పూర్వం అవంతి అనే రాజ్యంలో సుధాముడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. సుధాముడు అంటే కేవలం పేరులో మాత్రమే కాదు, గుణంలో కూడా చాలా మంచివాడు. అతని వ్యాపారం ఎంత బాగా సాగేదంటే ఆ నగరంలో సగం సంపద అతని చేతుల్లోనే ఉండేది అని చెప్పుకునేవారు. కాని సుధాముడికి ఆ సంపద పట్ల ఏనాడూ అహంకారముండేది కాదు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి దైవారాధన ముగించుకుని తన ఇంటి ముందు ఉన్న పేదవారికి అన్నదానం చేసిన తర్వాతే తను భోజనం చేసేవాడు. తన జీవితంలో ఏ రోజూ అబద్ధం ఆడలేదు, ఎవరిని మోసం చేయలేదు, తెలిసి ఏ చిన్న చీమకు కూడా హాని తలపెట్టలేదు. అంతటి పుణ్యాత్ముడు అతను. అతనికి భార్య, 2 పిల్లలు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో విధి తన వక్రబుద్ధిని చూపించింది. ఒకరోజు రాత్రి అనుకోకుండా జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో అతని గోదాములన్నీ కాలి బూడిదయ్యాయి. జీవితం అంతా కష్టపడి కూడబెట్టిన సంపద కేవలం ఒక్క రాత్రిలో మసిగా మారిపోయింది. పోనీలే, ప్రాణాలు దక్కాయి కదా అని సరిపెట్టుకునేలోపే వ్యాపారంలో తనను నమ్ముకున్న భాగస్వాములు మోసం చేశారని తెలిసింది. ఉన్న ఆస్తిపాస్తులు అప్పుల వాళ్ల పాలయ్యాయి. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి అలల మాదిరిగా వస్తాయని అంటారు కదా. సుధాముడి జీవితంలో అదే జరిగింది. ఆస్తిపోయిన కొన్ని రోజులకే నగరాన్ని ఆవహించిన ఒక వింత వ్యాధి బారినపడి అతని భార్య, పిల్లలు కన్నుమూశారు. నిన్నటి వరకు ఆ నగరంలోనే అత్యంత సంపన్నుడిగా, దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న సుధాముడు ఇప్పుడు తినడానికి తిండిలేక, ఉండడానికి నీడలేక, కట్టుబట్టలతో మిగిలాడు. ఎవరైతే అతని దగ్గర సహాయం పొందారో వాళ్లే ఇప్పుడు ముఖం చాటేశారు. ఎవరైతే అతనిని పొగడారో వాళ్లే ఇప్పుడు పాపం ఏదో గొప్ప పాపం చేసి ఉంటాడు, అందుకే దేవుడు ఇలా శిక్షించాడు అని నిందించడం మొదలుపెట్టారు. సుధాముడి గుండె పగిలిపోయింది. ఆస్తి పోయినందుకు కాదు, ఆత్మీయులు దూరమైనందుకు కాదు, కాని తను నమ్ముకున్న ధర్మం, తను పూజించిన ఆ కృష్ణుడు తనను ఎందుకు ఇలా నడిరోడ్డున పడేశాడు అనే ప్రశ్న అతన్ని లోపలినుంచి తొలిచేస్తోంది. ఆ వేదన భరించలేక సుధాముడు ఆ నగరాన్ని వదిలిపెట్టి అడవుల బాటపట్టాడు. ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు. కాళ్లకి చెప్పులు లేవు, కడుపులో ఆకలి మంటలు, మనసులో అంతకంటే భయంకరమైన అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. నడుస్తూ నడుస్తూ ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. అప్పుడప్పుడు వినిపించే క్రూరమృగాల అరుపులు కూడా అతన్ని భయపెట్టలేకపోయాయి. ఎందుకంటే అతని మనసులో ఉన్న తుఫాను ముందు బయట ఉన్న ప్రకృతి భీభత్సం చాలా చిన్నదిగా అనిపించింది. ఆకలితో అలసిపోయి ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూలబడ్డాడు. కళ్ళు పైకి ఎత్తి ఆకాశం వైపు చూశాడు. అప్పటికే సూర్యుడు అస్తమించి చీకటి కమ్ముకుంటోంది. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తుంటే అతనికి అవి కృష్ణుడి కళ్లలా అనిపించలేదు, తనను చూసి నవ్వుతున్న రాక్షసుల కళ్లలా అనిపించాయి. తృష్ణ అని గట్టిగా అరిచాడు సుధాముడు. అతని గొంతు ఆ అడవిలో ప్రతిధ్వనించింది. నేను ఏం తప్పు చేశాను? నా జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదే. నా దగ్గర ఉన్నది దాచుకోకుండా 10 మందికి పెట్టానే. మరి నాకెందుకు ఈ దుస్థితి? అసలు కర్మ సిద్ధాంతం అనేది నిజమేనా? మంచి చేస్తే మంచి జరుగుతుంది,
చెడు చేస్తే చెడు జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. మరి నేను చేసిన మంచి అంతా ఏమైంది? ఎందుకు ఆ బూడిదలో కలిసిపోయింది? నా భార్యాబిడ్డలు ఏ పాపం చేశారని వాళ్లను నానుంచి దూరం చేశావు? నువ్వు నిజంగా ఉన్నావా, లేక ఇదంతా ఒక భ్రమనా? అంటూ ఏడుస్తూ ఆవేదనతో ఆ చెట్టు వేర్లని గట్టిగా పట్టుకున్నాడు. అతని కన్నీళ్లు నేలని తడిపాయి. ఆ సమయంలో అతనికి అనిపించింది, ఇక బతకడం వృధా అని. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకని బతుకు బరువు తప్ప మరోటి కాదు అనిపించింది. అలా ఎంతసేపు ఏడ్చాడో, ఎంతసేపు స్పృహ లేకుండా పడి ఉన్నాడో అతనికే తెలియదు. మెల్లగా చల్లని గాలి వీచడం మొదలైంది. ఆ గాలిలో ఏదో తెలియని పరిమళం. అది అడవి పూలవాసన కాదు, మట్టివాసన కాదు. అది ఎంతో ప్రశాంతంగా, మనసుకి హాయిని కలిగించే ఒక దివ్యమైన సుగంధం. సుధాముడు మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని ఎదురుగా కొంత దూరంలో ఒక చిన్న మంట వెలుగుతోంది. ఆ కారు చీకటి అడవిలో ఆ మంట ఎక్కడినుంచి వచ్చింది? అసలు అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆశ్చర్యంతో నీరసాన్ని కూడా లెక్క చేయకుండా లేచి ఆ వెలుగువైపు అడుగులు వేశాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండడం గమనించాడు. ఆ సాధువు ముఖం కాంతులినుతోంది. అతని కళ్ళు మూసుకొని ఉన్నాయి, ధ్యానంలో ఉన్నట్టున్నాడు. అతని చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా అంటే సుధాముడి మనసులో ఉన్న అలజడి కూడా కాసేపు సద్దుమణిగింది. సుధాముడు ఆ సాధువుకు కొంచెం దూరంలో నిలబడ్డాడు. పిలవాలా వద్దా అని సంశయిస్తున్నాడు. ఇంతలో ఆ సాధువు కళ్ళు తెరవకుండానే చిరునవ్వుతో, రా సుధామా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు. సుధాముడికి గుండె ఆగినంత పనైంది. ఈ అడవిలో, ఈ అర్ధరాత్రి వేళ తన పేరు తెలిసిన ఈ వ్యక్తి ఎవరు? తనను ఎప్పుడూ చూడలేదే. అయినా తన కోసం ఎదురుచూడటమేంటి? భయం, ఆశ్చర్యం కలగలిసిన గొంతుతో, స్వామీ, నేను ఎవరో మీకు తెలుసా? నా పేరు మీకు ఎలా తెలిసింది? అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్లలో సముద్రమంత లోతు, ఆకాశమంత విశాలత్వం కనిపించాయి. ఆయన సుధాముడిని చూసి, నీ పేరు మాత్రమే కాదు నాయనా, నీ ప్రశ్నలు కూడా నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో, ఎవరిమీద కోపంతో ఉన్నావో కూడా నాకు తెలుసు. కూర్చో అని సైగ చేశాడు. సుధాముడు మంత్రముగ్ధుడిలా ఆయన ముందు కూర్చున్నాడు. ఆ సాధువు మంటల్లోకి ఒక చిన్న కట్టెను విసిరి ఇలా అన్నాడు, సుధామా, నువ్వు అనుకుంటున్నావు నువ్వు మంచివాడివి కాబట్టి నీకు అంతా మంచే జరగాలి అని. నువ్వు దానధర్మాలు చేశావు కాబట్టి కష్టాలు నీ దరి చేరకూడదు అని. కాని కర్మ సిద్ధాంతం అనేది వ్యాపారం కాదు. నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకు అది ఇవ్వు అని దేవుడితో బేరాలాడటానికి ఇది సంతకాదు. కర్మగతి చాలా విచిత్రమైనది, చాలా లోతైనది. అది మనిషి ఊహకు అందనంత సంక్లిష్టమైనది. సుధాముడికి కోపం వచ్చింది. స్వామీ, తత్వాలు చెప్పకండి. నా కడుపు కాలిపోతోంది, నా జీవితం బూడిదైపోయింది. మంచికి రోజులు లేనప్పుడు ఇక ధర్మమెందుకు, న్యాయమెందుకు? అసలు ఆ కృష్ణుడి కరుణ ఎక్కడ ఉంది? అని నిలదీశాడు. ఆ సాధువు ఏమాత్రం చలించకుండా ప్రశాంతంగా నవ్వాడు. నాయనా, నీకు ఒక కథ చెప్తాను విను. అది కథ మాత్రమే కాదు, సృష్టి రహస్యం. ఒకప్పుడు ఒక శిల్పి ఉండేవాడు. అతను ఒక రాయిని తీసుకుని ఉలితో చెక్కడం మొదలుపెట్టాడు. ఆ రాయికి నొప్పి కలిగింది. నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? నన్ను వదిలేయి అని ఆ రాయి ఏడ్చింది. కాని ఆ శిల్పి ఆపలేదు. ఇంకా గట్టిగా దెబ్బలు కొట్టాడు. రాయికి కోపం వచ్చింది, బాధ వచ్చింది, ద్వేషం వచ్చింది. కాని శిల్పి మాత్రం తన పని ఆపలేదు. చివరికి ఆ రాయి ఏమైందో తెలుసా? అని ఆపి సాధువు సుధాముడి కళ్లలోకి సూటిగా చూశాడు. సుధాముడు మౌనంగా ఉండిపోయాడు. సాధువు కొనసాగించాడు. ఆ రాయి గర్భగుడిలో పూజలందుకునే అద్భుతమైన విగ్రహంగా మారింది. ఒకవేళ ఆ రాయి దెబ్బలకు భయపడి పగిలిపోయి ఉంటే ఈరోజు అది కాళ్ల కింద పడి నలిగిపోయేది. నీ జీవితం కూడా అంతే. సుధాముడికి అర్థం కాలేదు. అంటే నన్ను నేను నాశనం చేసుకోవడమే ఆ దేవుడి ఉద్దేశమా? నా భార్యాబిడ్డల ప్రాణాలు తీయడం కూడా ఆ శిల్పి చెక్కిన శిల్పమేనా? ఇది ఏ రకమైన న్యాయం స్వామీ? అని అడిగాడు. సాధువు నిట్టూర్చాడు. నీకు ఇప్పుడు జరుగుతున్నది
నువ్వు ఇప్పుడు చూస్తున్నది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. సినిమా మధ్యలో వచ్చి కథ అర్థం కాలేదు అంటే ఎలా? నీ జన్మల ప్రవాహంలో ఇది ఒక చిన్న మలుపు మాత్రమే. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన కర్మ రహస్యాలు నీకు నిజంగా అర్థమైతే ఈ ప్రశ్నలన్నీ మంచులా కరిగిపోతాయి. అసలు కర్మ అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? మనం చేసే పనికి ఫలితం ఎప్పుడు వస్తుంది? అసలు మన తలరాతను మనం రాసుకుంటున్నామా, లేక ఎవరో రాసిన రాతకు మనం తోలుబొమ్మలమా? ఈ విషయాలు తెలియకనే మానవులు దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. సాధువు మాటల్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. సుధాముడి కోపం మెల్లగా తగ్గుముఖం పట్టి ఆసక్తి పెరగడం మొదలైంది. స్వామీ, అయితే ఆ రహస్యాలు ఏంటో చెప్పండి. నా ఈ జన్మకు కాకపోయినా వచ్చే జన్మకేనా ఉపయోగపడతాయి. అసలు నా తలరాత ఇలా ఎందుకు ఉందో నాకు తెలియాలి. ఆ కృష్ణుడు చెప్పిన 5 రహస్యాలు ఏమిటి? అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో తల పంకించాడు. చెబుతాను సుధామా. కాని ఇది కేవలం వినడం కాదు, ఆకళింపు చేసుకోవాలి. మొదటి రహస్యం కర్మన్యాయం. మనం వేసిన విత్తనం మాత్రమే మొలకెత్తుతుంది. వేప విత్తనం వేసి తీయని మామిడి పండు కావాలంటే రాదు కదా. కాని ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. మనం ఈ జన్మలో వేప విత్తనం వేయలేదు కదా, మరిచేదు అనుభవాలు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతారు. అక్కడే ఉంది అసలు రహస్యం. సాధువు చెప్పడం కొనసాగించాడు. సుధామా, మన దగ్గర 3 రకాల కర్మల సంచులు ఉంటాయి. 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఈ 3 పదాలు నీకు కొత్తగా అనిపించవచ్చు, కాని నీ జీవితం మొత్తం వీటి చుట్టూనే తిరుగుతోంది. సంచిత కర్మ అంటే నీ గత అనేక జన్మలలో నువ్వు చేసిన పాపపుణ్యాల మొత్తం నిల్వ. ఇది ఒక పెద్ద గోదాము లాంటిది. ఇందులో నువ్వు చేసిన మంచి పనులు ఉన్నాయి, చెడ్డ పనులు ఉన్నాయి. ఇవన్నీ అలా నిల్వ ఉండిపోతాయి. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ. ఆ పెద్ద గోదాము నుండి ఈ ఒక్క జన్మలో అనుభవించడానికి దేవుడు తీసి ఇచ్చిన చిన్న సంచి ఇది. ఈ జన్మలో నీకు వచ్చే భార్య, పిల్లలు, సంపద, కష్టాలు, సుఖాలు, రోగాలు అన్నీ ఈ ప్రారబ్ధ కర్మ సంచిలోవే. అంటే నువ్వు ఈ జన్మలో ఎంత మంచివాడివి అయినా సరే ఆ సంచిలో ఉన్నవి అనుభవించక తప్పదు. అది ఒక బాణం లాంటిది, విల్నుంచి వదిలిన తర్వాత వెనక్కి తీసుకోలేం. సుధాముడికి విషయం కొంచెం అర్థమవుతున్నట్లు అనిపించింది కాని పూర్తిగా సంతృప్తి కలగలేదు. అంటే స్వామీ, నా గత జన్మ పాపం వల్లనే ఇప్పుడు నేను ఈ కష్టాలు పడుతున్నానా? అంటే ఈ జన్మలో నేను చేసిన దానధర్మాలు, పూజలు అన్నీ వృధానేనా? ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు అన్నప్పుడు ఇక దేవుడిని పూజించడమెందుకు? మంచి పనులు చేయడమెందుకు? ఎలాగూ రాసిపెట్టింది జరుగుతుంది కదా అని చాలా లాజికల్గా అడిగాడు. ఇది చాలామందికి వచ్చే సందేహం. విధి బలీయమైనప్పుడు పురుష ప్రయత్నం ఎందుకు అనే ప్రశ్న అతన్ని వేధిస్తోంది. సాధువు నవ్వాడు. అద్భుతమైన ప్రశ్న వేశావు సుధామా. ఇక్కడే 3వ రకం కర్మ, ఆగామి కర్మ ప్రవేశిస్తుంది. అక్కడే శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రారబ్ధం అంటే గతం తాలూకు బాకీ. కాని ఆగామి అంటే భవిష్యత్తు కోసం నువ్వు ఇప్పుడు రాసుకుంటున్న చెక్కు. ఈ క్షణం నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనేది నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, నీకు ప్రారబ్ధం వల్ల ఈరోజు ఆకలి వేసింది, తినడానికి తిండిలేదు. ఇది నీ చేతుల్లో లేదు. కాని ఆకలిని తట్టుకుంటూ దేవుడిని తిట్టుకుంటూ కూర్చుంటావా, లేక ఆకలితో ఉన్నా సరే నీ దగ్గర ఉన్న పిడికెడు మెతుకులు పక్కవాడికి పెడతావా అనేది నీ చేతుల్లో ఉంది. అదే క్రియమాన కర్మ లేదా ఆగామి కర్మకు దారితీస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనేదే అతని తలరాతను మారుస్తుంది. నీకు వచ్చిన కష్టం నీ ప్రారబ్ధాన్ని కరిగించడానికి వచ్చిన అగ్ని లాంటిది. ఆ అగ్నిలో నువ్వు కాలిపోతావా, లేక బంగారంలా మెరుస్తావా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఈ మాటలు వింటుంటే సుధాముడి ఒంట్లో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది. స్వామీ, అంటే నా కష్టాలను నేను మార్చుకోగలనా? నా తలరాతను నేను తిరగరాయగలనా? అని ఆతృతగా అడిగాడు. సాధువు అతని కళ్లలోకి తీక్షణంగా చూస్తూ, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. దానికి శ్రీకృష్ణుడు చెప్పిన మార్గాలు ఉన్నాయి. కాని ప్రారబ్ధాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి కర్మయోగంలో ఉంది. ఒక పెద్ద బండరాయి నీమీద పడాల్సి ఉంది అనుకో, అది నీ కర్మ. కాని నువ్వు చేసిన పుణ్యకార్యాల వల్ల
భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ బండరాయి ఒక చిన్న రాయిలా మారి నీ కాలికి తగిలితే సరిపోతుంది. దెబ్బ తగులుతుంది, రక్తం వస్తుంది, కాని ప్రాణం పోదు. ఇదే కర్మ సిద్ధాంతంలో ఉన్న అసలైన మ్యాజిక్. కాని దీన్ని సాధించాలంటే నువ్వు 5 రహస్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి రహస్యం ఫలం పట్ల ఆసక్తి లేకుండా కర్మ చేయడం. ఇది వినడానికి సులభంగానే ఉంటుంది కాని ఆచరించడం కత్తిమీద సాము లాంటిది. అసలు ఫలం ఆశించకుండా పనిచేయడం ఎలా సాధ్యం? ప్రతి మనిషి ఏదో ఒకటి ఆశించే కదా పనిచేస్తాడు. సుధాముడు ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, తను కూడా పుణ్యం వస్తుందని, స్వర్గం వస్తుందని, లేదా దేవుడు తనను చల్లగా చూస్తాడని ఆశించే కదా ఇన్నాళ్లు దానాలు చేశాడు. అంటే తన దానంలో కూడా స్వార్థముందా? తన భక్తిలో కూడా వ్యాపారముందా? ఈ ఆలోచన రాగానే అతనికి సిగ్గుగా అనిపించింది. సాధువు అతని ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూనే ఉన్నాడు. చూశావా సుధామా, నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తోంది. మనం చేసే ప్రతి పని వెనుక నాకేంటి లాభం అనే చిన్న ఆలోచన దాగ ఉంటుంది. అదే మనల్ని కర్మబంధనాల్లో ఇరికిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది అదే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే పనిచేయడం వరకే నీ హక్కు, ఫలితమీద నీకు హక్కులేదు అని. కాని దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. ఫలితం గురించి ఆలోచించకపోతే అసలు పనిమీద శ్రద్ధ ఎలా వస్తుంది అని అడుగుతాం. ఇక్కడే కృష్ణుడు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పాడు. అదే యజ్ఞభావన. యజ్ఞభావన అంటే ఏమిటి స్వామీ? హోమాలు, యజ్ఞాలు చేయడమా అని అడిగాడు సుధాముడు. కాదు నాయనా, యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞం అంటే సమర్పణ. నువ్వు చేసే ప్రతి చిన్న పనిని, అది తినడం కావచ్చు, నడవడమే కావచ్చు, వ్యాపారం చేయడమే కావచ్చు, దాన్ని దేవుడికి సమర్పిస్తున్న పూజలా చేయడం. ఒక సైనికుడు దేశం కోసం ప్రాణం ఇస్తాడు. ఎందుకంటే అతని కర్తవ్యమది. అందులో అతని స్వార్థముండదు. అలాగే నువ్వు ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక పౌరుడిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు. ఫలితం మంచిదా, చెడ్డదా అని లెక్కలు వేయకు. ఎప్పుడైతే నువ్వు ఫలితాన్ని దేవుడికి వదిలేస్తావో అప్పుడు ఆ ఫలితం తాలూకు పాపపుణ్యాలు నీకు అంటుకోవు. నీరు తామరాకుమీద ఉన్నా ఆకుకు అంటుకోదు కదా, అలా నువ్వు సంసారంలో ఉన్నా కర్మబంధాలకు దూరంగా ఉంటావు. ఇదే కర్మయోగంలో మొదటి మెట్టు. సాధువు మాటలు సుధాముడి గుండెలోతుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇన్నాళ్లు తను మోస్తున్న బరువు ఏదో దిగిపోతున్నట్లు అనిపించింది. కాని ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. స్వామీ, మీరు చెప్పింది బాగుంది. కాని ఆచరణలో ఇది చాలా కష్టం కదా. మనకు అన్యాయం చేసిన వారిని చూస్తే కోపం రావడం సహజం. మన కష్టార్జితం పోతే బాధ రావడం సహజం. ఈ భావోద్వేగాలను ఎలా జయించాలి? నా భార్యాబిడ్డల మరణాన్ని నేను ఎలా తట్టుకోవాలి? దాన్ని కూడా కృష్ణుడి ప్రసాదం అని ఎలా అనుకోగలను? అంతటి స్థితప్రజ్ఞత నాకు ఎలా వస్తుంది? అని సుధాముడు కన్నీళ్లతో అడిగాడు. అప్పుడు ఆ సాధువు లేచి నిలబడ్డాడు. ఆ మంట వెలుగులో అతని రూపం మరింత తేజోవంతంగా కనిపించింది. సుధామా, ఈ భావోద్వేగాలను జయించడానికి, కర్మను దహించి వేయడానికి కృష్ణుడు మరొక రహస్యాన్ని చెప్పాడు. అది 2వ రహస్యం. అది చాలా శక్తివంతమైనది. అది తెలిస్తే నీకు చావు భయం కూడా ఉండదు. ఆ రహస్యం తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఒక దృశ్యాన్ని చూడాలి. ఇది మామూలు దృశ్యం కాదు. నీ గత జన్మ తాలూకు ఒక సంఘటన అంటూ సాధువు తన చేతిలోని కమండలం నుండి కొన్ని నీళ్లు తీసి సుధాముడి కళ్లపై చల్లాడు. వెంటనే సుధాముడి చుట్టూ ఉన్న అడవి మాయమైపోయింది. అతను ఒక యుద్ధ రంగంలో నిలబడి ఉన్నాడు. చుట్టూ ఏనుగుల ఫీంకారాలు, గుర్రాల సకిలింపులు, సైనికుల ఆర్తనాదాలు. తన చేతిలో కత్తి ఉంది. ఒంటినిండా రక్తపు మరకలు ఉన్నాయి. తన కాళ్ల దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ జన్మలో తనను మోసం చేసిన వ్యాపార భాగస్వామి. ఆశ్చర్యంతో సుధాముడు నోట మాట రాలేదు. ఏం జరుగుతోంది? ఎందుకు తను ఆ వ్యక్తిని చంపబోతున్నాడు? ఇంతలో ఒక బాణం వచ్చి సుధాముడి గుండెలోకి దూసుకెళ్ళింది. ఆ బాణం వేసింది ఎవరో కాదు, ఈ జన్మలో తన భార్యగా వచ్చిన స్త్రీ. సుధాముడు ఉలిక్కిపడి వద్దు అని అరుస్తూ వెనక్కి జరిగాడు. దృశ్యం మళ్లీ అడవిలోకి మారింది.
చెమటలు పట్టి రొప్పుతూ సాధువు వైపు చూశాడు. స్వామీ, ఏంటిది? నేను చూసింది నిజమేనా? నా భార్య నన్ను చంపిందా? నా భాగస్వామి నా శత్రువా? అని వణుకుతూ అడిగాడు. సాధువు గంభీరంగా, అవును సుధామా. రుణం లేనిదే రూపం రాదు, సంబంధం లేనిదే బంధం ఏర్పడదు. ఈ జన్మలో వాళ్లు నీకు చేసిన ద్రోహం, గత జన్మలో నువ్వు వాళ్లకు చేసిన దానికి సమాధానం మాత్రమే. లెక్క సరిపోయింది. కాని అసలు రహస్యం ఇక్కడ లేదు. ఆ యుద్ధంలో నువ్వు చనిపోయే ముందు నీ మనసులో ఉన్న ఆఖరి ఆలోచన ఏమిటో తెలుసా? అదే ఈ జన్మను నిర్ణయించింది. ఆలోచనే నీ తలరాతను రాసింది. ఆలోచన ఏమిటో తెలిస్తే మనిషి పుట్టుక వెనుక ఉన్న రహస్యం బద్దలవుతుంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? సుధాముడు ఊపిరి బిగబట్టి, చెప్పండి స్వామీ, ఆ రహస్యమేమిటి? అని అడిగాడు. సాధువు ఒక్క అడుగు ముందుకు వేసి, సుధాముడు ఆ మంటల వెలుగులో అలా గడ్డకట్టుకుపోయినట్లు నిలబడ్డాడు. గుండె వేగం ఇంకా తగ్గలేదు. కళ్ల ముందు కదిలిన ఆ యుద్ధ దృశ్యం, తన గుండెలోకి దూసుకొచ్చిన ఆ బాణం, అన్నిటికంటే ముఖ్యంగా ఆ బాణం వేసిన వ్యక్తి ముఖం, అది తన భార్య ముఖమే. ఈ జన్మలో తనను ఎంతగానో ప్రేమించిన భార్య, గత జన్మలో తన ప్రాణం తీసిన శత్రువా? ఈ నిజాన్ని జీర్ణించుకోవడం ఏ మనిషికైనా సాధ్యం అవుతుందా? సుధాముడి మెదడు మొద్దుబారిపోయింది. అప్పటిదాకా తన జీవితంమీద, దేవుడిమీద ఉన్న కోపం స్థానంలో ఇప్పుడు భయం, అయోమయం వచ్చి చేరాయి. అతను వణుకుతున్న స్వరంతో, స్వామీ, ఇది నిజమా లేక నా భ్రమనా? నా భార్య, నా పిల్లల తల్లి నన్ను చంపిందా? అసలు ప్రేమకు, పగకు మధ్య ఇంత చిన్న గీత మాత్రమే ఉంటుందా? మరి ఈ జన్మలో ఆమె నన్ను ప్రేమించింది కదా, అదంతా నటనా? చెప్పండి స్వామీ, నాకు పిచ్చెక్కిపోతోంది అని తల పట్టుకుని కూలబడ్డాడు. ఆ అడవి నిశ్శబ్దంలో అతని ఏడుపు ఒక చిన్న పిల్లవాడి రోదనలా వినిపించింది. సాధువు సుధాముడి దగ్గరికి వచ్చి అతని భుజంమీద చేయివేసి నిటారుగా కూర్చోబెట్టాడు. ఆ స్పర్శలో ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి భరోసా ఉన్నాయి. శాంతించు సుధామా. సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కాని ఆ చేదులోనే రోగాన్ని నయం చేసే శక్తి ఉంటుంది. నువ్వు చూసింది భ్రమ కాదు, అది నీ ఆత్మ పొరల్లో దాగ ఉన్న జ్ఞాపకం. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికితే నీకు అసలు విషయం అర్థమవుతుంది. ఆ యుద్ధంలో, ఆఖరి క్షణంలో, బాణం నీ గుండెలో దిగినప్పుడు, ప్రాణం పోతున్న ఆ సమయంలో నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? నీ కళ్లలో అప్పుడు కనిపించింది భయం కాదు, అంతకు మించిన తీవ్రమైన ఆవేశం. గుర్తు చేసుకో. నీ ఆఖరి శ్వాసలో నువ్వు ఏమనుకున్నావు? అని సాధువు అతని కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు. సుధాముడు కళ్ళు మూసుకున్నాడు. ఆ దృశ్యం మళ్లీ కళ్ల ముందు మెదిలింది. రక్తం కారుతోంది. ఎదురుగా శత్రువు. తన మనసులో ఆక్రోశం. అప్పుడు అతనికి ఆలోచన స్పష్టంగా గుర్తొచ్చింది. అతను కళ్ళు తెరిచి, స్వామీ, ఆ క్షణంలో నాకు విపరీతమైన ద్వేషం కలిగింది. నన్ను చంపిన నిన్ను నేను వదిలిపెట్టను, ఎక్కడికి వెళ్లినా నిన్ను వెంటాడతాను, నా రుణం తీర్చుకుంటాను అనే పగతో కూడిన ఆలోచనతో నేను కన్నుమూశాను. అవును స్వామీ, అదే నా చివరి ఆలోచన అని చెప్పాడు. సాధువు చిరునవ్వు నవ్వాడు. అదే నాయనా రహస్యం. కృష్ణుడు గీతలో చెప్పిన అత్యంత కీలకమైన సూత్రం ఇదే. యం యం వాపి స్మరణ్భావం త్యజత్యంతే కళేబరం. అంటే మనిషి తన శరీరాన్ని వదిలేటప్పుడు ఏ భావనతో ఉంటాడో, ఏ ఆలోచనతో ఉంటాడో దానికి తగిన గమ్యాన్నే తర్వాతి జన్మలో పొందుతాడు. నువ్వు వదిలిపెట్టను, వెంటాడతాను అని సంకల్పించుకున్నావు. ఆ సంకల్పం ఎంత బలంగా ఉందంటే అది ప్రకృతిని శాసించింది. నీ పగ, నీ రుణం తీర్చుకోవాలనే ఆతృత మిమ్మల్ని మళ్లీ ఒకచోట చేర్చాయి. అయితే కర్మ సిద్ధాంతం కేవలం కత్తికి కత్తితో సమాధానం చెప్పదు. అది చాలా విచిత్రంగా పనిచేస్తుంది. గత జన్మలో శత్రువులుగా ఉన్నవాళ్లు ఈ జన్మలో అత్యంత ఆప్తులుగా, భార్యాభర్తలుగా, తండ్రి కొడుకులుగా పుడతారు. ఎందుకో తెలుసా? ప్రేమ మరియు ద్వేషం, ఈ రెండూ మనిషిని బంధించే గొలుసులే. ఇనుప గొలుసుతో కట్టినా, బంగారు గొలుసుతో కట్టినా బంధం బంధమే కదా. నీ శత్రువు నీకు భార్యగా వచ్చింది. గత జన్మలో ప్రాణం తీసిన ఆ వ్యక్తి ఈ జన్మలో నీకు సేవ చేసి, ప్రేమను అందించి ఆ పాత బాకీని తీర్చుకుంది. సుధాముడికి గొంతు తడారిపోతోంది. అంటే మా మధ్య ఉన్నది ప్రేమ కాదా?
కేవలం ఒక వ్యాపారమా? బాకీ తీరిపోగానే ఆమె వెళ్ళిపోయిందా అని అడిగాడు. సాధువు తల పంకించాడు. సుధామా, దీన్నే రుణానుబంధం అంటారు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలేహ అంటే భార్య, పిల్లలు, ఆస్తులు, పశువులు ఇవన్నీ పూర్వజన్మ రుణాన్ని తీర్చుకోవడానికి మాత్రమే మన దగ్గరికి వస్తాయి. ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాడంటే అతను నీకు ఏదో ఇవ్వాలి లేదా నీనుంచి ఏదో తీసుకోవాలి. ఆ లావాదేవీ పూర్తయిన మరుక్షణం విధి వాళ్లను నీనుంచి వేరుచేస్తుంది. నువ్వు నీ భార్య చనిపోయిందని ఏడుస్తున్నావు, కాని కర్మ దృష్టిలో చూస్తే ఆమె తన బాకీని పూర్తిగా చెల్లించి విముక్తురాలై వెళ్ళిపోయింది. ఆమె నీకు సేవ చేసింది, సుఖాన్ని ఇచ్చింది, చివరికి ఆ రుణ విముక్తి పొంది వెళ్ళిపోయింది. నిజానికి నువ్వు సంతోషించాలి, ఒక ఆత్మ తన బరువును దించుకున్నందుకు. కాని మాయ అనే తెర నీ కళ్లను కప్పేసి నా భార్య, నా పిల్లలు అనే మమకారంతో నిన్ను ఏడిపిస్తోంది. రైలు ప్రయాణంలో కొందరు మన పక్కన కూర్చుంటారు, కాసేపు మాట్లాడతారు, వాళ్ల స్టేషన్ రాగానే దిగిపోతారు. వాళ్లు దిగిపోయారని మనం ఏడుస్తామా? లేదు కదా. జీవితం కూడా అంతే. ఎవరి స్టేషన్ రాగానే వాళ్లు దిగిపోతారు. నువ్వు ఇంకా ప్రయాణంలో ఉన్నావు, అంతే. ఈ మాటలు వింటుంటే సుధాముడికి గుండెలో ఉన్న బరువు ఎవరో తీసేసినట్లు అనిపించింది. ఇన్నాళ్ళు అన్యాయం జరిగపోయింది అనే బాధలో ఉన్నాడు. కాని ఇప్పుడు జరగాల్సిందే జరిగింది, లెక్క సరిపోయింది అనే సత్యం తెలిసాక అతని దుమ్హకం అర్థం లేనిది అనిపించింది. కాని మనసులో ఇంకా ఏదో సందేహం. స్వామీ, మీరు చెప్పింది సత్యమే కావచ్చు, కాని మనిషి అన్నవాడికి భావోద్వేగాలు ఉంటాయి కదా. నాకు జరిగిన నష్టాన్ని నేను ఎలా మర్చిపోగలను? పోనీ నా కుటుంబం రుణం తీరిపోయింది అనుకుందాం. మరి నన్ను మోసం చేసిన నా మిత్రుల మాటేమిటి? వాళ్లు నా డబ్బు దొచ్చుకున్నారు కదా. అంటే నేను గత జన్మలో వాళ్ల డబ్బు దొచ్చుకున్నానా? ఇప్పుడు వాళ్లు ఆ బాకి వసూలు చేసుకున్నారా అని అడిగాడు. సాధువు గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు అడవి అంతా ప్రతిధ్వనించింది. భలే పట్టుకున్నావు సుధామా. సరిగ్గా అక్కడే ఉంది చిక్కుముడి. ఒకవేళ నువ్వు గతంలో వాళ్ల డబ్బు తీసుకుని ఉంటే ఇప్పుడు వాళ్లు తీసుకున్నారు, లెక్క సరిపోయింది. నువ్వు ఆనందించాలి. ఒకవేళ నువ్వు తీసుకోకపోయినా వాళ్లు నిన్ను మోసం చేసి ఉంటే అప్పుడు వాళ్లు నీకు బాకీ పడ్డారు. అంటే భవిష్యత్తులో వడ్డీతో సహా నీకు చెల్లించడానికి వాళ్లు మళ్లీ నీ చుట్టూ తిరగాల్సిందే. ఎలా చూసినా ధర్మం గెలుస్తుంది. కాని ఇక్కడ అసలు ప్రమాదం వేరే ఉంది. వాళ్లు నిన్ను మోసం చేశారు, అది వాళ్ల కర్మ. కాని ఇప్పుడు నువ్వు వాళ్లమీద పగ పెంచుకుంటే, వాళ్లను తిట్టుకుంటూ కూర్చుంటే నువ్వు మళ్లీ కొత్త కర్మను సృష్టిస్తున్నావు. ఇదే ఆగామి కర్మ. నీ దగ్గర ఉన్న పాత చెత్తను, సంచిత కర్మను తగలబెట్టడానికి వచ్చిన మంటల్లో నువ్వు మళ్లీ కొత్త చెత్తను వేస్తున్నావు. దీనివల్ల మంట ఆరిపోదు, ఇంకా పెరుగుతుంది. అందుకే కృష్ణుడు చెప్పాడు, నీకు కీడు చేసిన వాడిని కూడా క్షమించగలగడం లేదా కనీసం ఉపేక్షించడం ఒక యోగమని. సుధాముడు దీర్ఘంగా ఆలోచించాడు. స్వామీ, ఇది వినడానికి బాగుంది కాని ఆచరణలో అసాధ్యం అనిపిస్తోంది. నా సర్వస్వం కోల్పోయిన నేను ఏమీ జరగనట్లు ఎలా ఉండగలను? అసలు ఈ కర్మబంధాల నుండి శాశ్వతంగా తప్పించుకునే మార్గం లేదా? నేను మళ్లీ పుట్టకూడదు, మళ్లీ ఈ బాధలు పడకూడదు. మళ్లీ ఇంకో భార్య, ఇంకో శత్రువు, ఇంకో మోసం. ఈ నాటకం నాకు వద్దు. దయచేసి ఈ చక్రబంధం నుండి బయటపడే రహస్యం చెప్పండి. శ్రీకృష్ణుడు దీనికి ఏదైనా ఉపాయం చెప్పాడా అని కాళ్లమీద పడ్డాడు. సాధువు అతనిని లేవనెత్తి, ఉంది సుధామా, అదే మూడవ రహస్యం. ఇది చాలా సూక్ష్మమైనది. ఇది అర్థమైతే నువ్వు రాజుగా బతికినా, బిచ్చగాడిగా బతికినా ఒకేలా ఉంటావు. ఆ రహస్యం పేరు అకర్తృత్వ భావన, నాన్డోర్షిప్. కాని అది చెప్పే ముందు నీకు ఒక చిన్న పరీక్ష పెట్టాలి. నీకు దాహం వేస్తోంది కదా అని అడిగాడు. సుధాముడు నాలుక తడి ఆరిపోయిందని అప్పుడే గమనించాడు. అవును స్వామీ, గొంతు ఎండిపోతోంది అన్నాడు. సాధువు పక్కనే ఉన్న ఒక చిన్న మట్టి కుండను చూపించాడు. ఆ కుండలో నీళ్లు ఉన్నాయి. వెళ్ళి తాగు. కాని ఒక్క షరతు. నువ్వు నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్లు తాగుతున్నది నువ్వు కాదు అని భావించాలి. అది సాధ్యమేనా అని అడిగాడు.
సుధాముడికి ఆ ప్రశ్న వింతగా అనిపించింది. నీళ్లు తాగేది నేనే కదా, నేను కాదు అని ఎలా అనుకుంటాను? అయినా సరే ప్రయత్నిస్తాను అని కుండ దగ్గరికి వెళ్లాడు. కుండను చేతిలోకి తీసుకున్నాడు. చల్లగా ఉంది. నోటి దగ్గరికి తెచ్చుకున్నాడు. నీళ్లు గొంతులోకి దిగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఆహా! ఎంత బాగున్నాయి నీళ్లు అనుకున్నాడు మనసులో. వెంటనే సాధువు గొంతు వినిపించింది. ఆపు! నువ్వు ఓడిపోయావు సుధామా. సుధాముడు ఉలిక్కిపడి కుండ దించాడు. ఏమైంది స్వామీ? నేను ఇంకా తాగడమే పూర్తి చేయలేదు అన్నాడు. సాధువు దగ్గరికి వచ్చి, నేను ఏం చెప్పాను? తాగుతున్నది నువ్వు కాదు అని భావించమన్నాను. కాని నీ మనసులో ఏమనుకున్నావు? నాకు హాయిగా ఉంది, నేను తాగుతున్నాను, నా దాహం తీరింది అనుకున్నావు. అక్కడ నేను అనే అహంకారముంది. అదే నిన్ను బంధిస్తోంది. మనం చేసే ప్రతి పనిలో నేను చేస్తున్నాను అనే భావనే మనకు కర్మను అంటిస్తుంది. నేను దానం చేశాను, నేను పూజ చేశాను, నేను వ్యాపారం చేశాను, నేను కుటుంబాన్ని పోషించాను. ఈ నేను అనేదే అసలు దొంగ. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఇదే. గుణా గుణేషు వర్తంతే. అంటే ప్రకృతి గుణాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి, ఆత్మ కేవలం సాక్షిమాత్రమే. నీళ్లు తాగేది శరీరం, దాహం వేసింది ప్రాణానికి, తృప్తి చెందింది మనసు. ఇందులో నువ్వు, ఆత్మ ఎక్కడ ఉన్నావు? నువ్వు కేవలం ఇవన్నీ గమనిస్తున్న సాక్షివి మాత్రమే. ఎప్పుడైతే నువ్వు నేను చేస్తున్నాను అనే భావన వదిలేస్తావో అప్పుడు ఏ కర్మ నీకు అంటుకోదు. హంతకుడైనా సరే నేను చంపట్లేదు, నా ద్వారా ప్రకృతి తన పని చేస్తోంది అనే సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటే అతనికి ఆ పాపం అంటుకోదు. కాని ఆ స్థితికి చేరడం సామాన్య విషయం కాదు. సుధాముడికి తల తిరిగిపోతోంది. స్వామీ, శరీరం నాది అయినప్పుడు పనిచేసేది నేను కాకుండా ఇంకెవరు? ఇది నాకు అర్థం కావడం లేదు. నా చేతులతో నేను దానం చేసినప్పుడు ఆ పుణ్యం నాకు రాకుండా ఎలా ఉంటుంది? నా చేతులతో పాపం చేస్తే ఆ శిక్ష నాకు పడకుండా ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇది సామాన్యుడి సందేహం. సాధువు ప్రశాంతంగా, ఒక ఉదాహరణ చెబుతాను విను. ఒక దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో ఒకడు భాగవతం చదువుతున్నాడు, మరొకడు దొంగ ఉత్తరం రాస్తున్నాడు. ఆ వెలుగు మంచి పనికి సహకరించింది, చెడ్డ పనికి సహకరించింది. కాని ఆ పాపపుణ్యాలు దీపానికి అంటుకుంటాయా? అంటుకోవు కదా. ఎందుకంటే దీపం కేవలం సాక్షి. అది ఉంది కాబట్టి పనులు జరుగుతున్నాయి, కాని అది ఏ పని చేయడం లేదు. అలాగే నీ లోపల ఉన్న ఆత్మ ఆ దీపం లాంటిది. నీ శరీరం, మనసు అనేవి ఆ వెలుగులో పనిచేసే యంత్రాలు. నువ్వు ఆత్మగా ఉండి సాక్షిగా చూస్తే కర్మ అంటుకోదు. కాని నువ్వు శరీరం అనుకుని నేను చేస్తున్నా అనుకుంటే కర్మ అనే మసి నీకు అంటుకుంటుంది. నువ్వు చేసిన దానాల వల్ల నీకు పుణ్యం వచ్చింది, అది నిజమే. కాని ఆ పుణ్యమే నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళి అక్కడ సుఖాలు అయిపోయాక మళ్లీ భూమిమీదకు తన్నింది. బంగారు సంకెళ్ళు అంటే ఇదే. పుణ్యం కూడా ఒక బంధమే సుధామా. మోక్షం అంటే పాపం, పుణ్యం రెండూ లేని స్థితి. అదే కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మలో ఉన్న పరమార్థం. సుధాముడు ఆకాశం వైపు చూశాడు. ఇన్నాళ్లు తను ఎంత అజ్ఞానంలో ఉన్నాడో అర్థమైంది. మంచి చేస్తే చాలు అనుకున్నాడు. కాని ఆ మంచి వెనుక ఉన్న కర్తృత్వ భావన, డూయర్షిప్ కూడా ప్రమాదమే అని ఇప్పుడే తెలిసింది. స్వామీ, మరి ఆ స్థితిని నేను ఎలా పొందేది? నేను అంటే ఈ శరీరం కాదు, సాక్షిని అని నాకు సిద్ధాంతం పరంగా అర్థమైంది. కాని ఆచరణలో ఆకలి వేసినప్పుడు, నొప్పి కలిగినప్పుడు నేను గుర్తొచ్చేస్తోంది కదా. దీనికి మార్గం లేదా అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఉంది. అభ్యాసం ద్వారా అది సాధ్యం. ప్రతి పనిని కృష్ణుడికి అర్పించి నువ్వు ఒక నిమిత్తమాత్రుడివి, ఇన్స్ట్రుమెంట్ అని భావించాలి. ఒక వేణువు, ఫ్లూట్ ఉందనుకో, అది బోలుగా ఉంటుంది. లోపల గాలి ఉండదు, అహంకారం ఉండదు. అందుకే కృష్ణుడు దాని ద్వారా అద్భుతమైన సంగీతాన్ని పలికించగలడు. నేను పాడుతున్నాను అని ఆ వేణువు అనుకుంటే సంగీతం రాదు, అపశృతి వస్తుంది. నువ్వు కూడా ఆ వేణువులా మారిపోవాలి. నేను ఏమీ కాదు, అంతా ఆయనే అనే శరణాగతి భావన రావాలి. అప్పుడు నీ ద్వారా జరిగే ప్రతి పని
దైవ కార్యమవుతుంది. సాధువు చెబుతున్న కొద్దీ సుధాముడి మనసులో ఉన్న అలజడి తగ్గి ఒక గొప్ప ప్రశాంతత ఆవహించడం మొదలైంది. కాని కథ ఇంకా అయిపోలేదు. కర్మ రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. సాధువు ఉన్నట్టుండి సీరియస్గా మారాడు. సుధామా, నేను చేయడం లేదు అని అనుకోవడం మొదటి మెట్టు మాత్రమే. కాని అసలైన సవాలు మరొకటి ఉంది. మనం చేసే కర్మల ఫలితాలు మన చేతిలో ఉండవు అని చెప్పాను కదా. మరికొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా లోకం మనల్ని నిందిస్తుంది. సీతమ్మ వారిలాంటి మహాసాధ్వినే లోకం నిందించింది. ద్రౌపది లాంటి భక్తురాలికే అవమానం జరిగింది. మరి అంతటి పుణ్యాత్ములకే తప్పనప్పుడు మనలాంటి సామాన్యులు లోకనిందను, అపవాదును ఎలా తట్టుకోవాలి? సమాజం మనల్ని రాళ్లతో కొడుతుంటే కర్మ సిద్ధాంతం అని చెప్పుకుని ఊరుకోవాలా? దీనికి సమాధానం కృష్ణుడు చెప్పిన 4వ రహస్యంలో ఉంది. కాని అది తెలుసుకోవాలంటే నువ్వు ఒక భయంకరమైన సత్యాన్ని ఎదుర్కోవాలి. సుధాముడు ఆశ్చర్యంగా చూశాడు. ఇంకా భయంకరమైన సత్యమా? నా భార్య నన్ను చంపడం కంటే భయంకరమైనది ఇంకేముంటుంది స్వామీ? అని అడిగాడు. సాధువు నవ్వాడు. కాని ఆ నవ్వులో ఒక హెచ్చరిక ఉంది. ఉంది సుధామా. బయట ఉన్న శత్రువు కంటే నీ లోపల ఉన్న శత్రువు చాలా ప్రమాదకరమైనవాడు. ఇప్పుడు నేను నీకు చూపించబోయేది నీ గత జన్మ గురించి కాదు, నీ భవిష్యత్తు గురించి. అవును, నువ్వు విన్నది నిజమే. నీ భవిష్యత్తులో జరగబోయే ఒక ఘోరమైన సంఘటన గురించి ఇప్పుడే నీకు చూపిస్తాను. అది చూశాక నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతావో లేక భయపడి పారిపోతావో నీ ఇష్టం. ఈ అడవి దాటితే ఒక నగరం వస్తుంది. ఆ నగరంలో రేపు ఉదయం నీకు ఒక అనుభవం ఎదురవుతుంది. అది నీ జీవితాన్నే మార్చేస్తుంది. అది ఏమిటో తెలుసుకోవాలని ఉందా? లేక ఇక్కడే ఆగపోతావా? సుధాముడికి గుండె దడ పెరిగింది. భవిష్యత్తు తెలుసుకోవడం ఎప్పుడూ ప్రమాదమే. తెలిస్తే ఆ క్షణం వరకు ప్రశాంతంగా బతకలేం. కాని తెలియకపోతే సిద్ధంగా ఉండలేం. సుధాముడు ఒక నిర్ణయానికి వచ్చాడు. జ్ఞానం కోసం ఎంతటి పరీక్షనైనా ఎదుర్కోవాలి అనుకున్నాడు. స్వామీ, నేను సిద్ధం. రేపు నాకు ఏం జరగబోతోంది? ఆ 4వ రహస్యమేమిటి? నాకు చూపించండి అని ధైర్యంగా అడిగాడు. సాధువు తన కమండలంలో నీళ్లు తీసుకుని మళ్లీ మంత్రం చదవడం మొదలుపెట్టాడు. ఈసారి మంటల రంగు మారింది. ఎర్రటి మంటలు నీలి రంగులోకి మారాయి. ఆ మంటల్లో ఒక దృశ్యం కదలాడటం మొదలైంది. అది చూసిన సుధాముడు ఒక్కసారిగా వెనక్కి జరిగి, అమ్మో, అది నేనేనా? అలా ఎందుకు చేస్తున్నాను? అని భయంతో అరిచాడు. ఆ దృశ్యంలో సుధాముడు ఒక రాజు వేషంలో ఉన్నాడు. కాని చేతిలో కత్తి పట్టుకుని ఒక పసిబిడ్డను చంపడానికి వెళ్తున్నాడు. స్వామీ, ఏంటిది? నేను పసిబిడ్డను చంపడమా? ఇంతకంటే ఘోరముంటుందా? నేనెందుకు అలా మారుతాను? అసలు కర్మ నన్ను ఇంత కిరాతకుడిగా ఎందుకు మారుస్తుంది? అని సుధాముడు గజగజ వణికిపోయాడు. సాధువు అతని భుజాన్ని గట్టిగా పట్టుకుని, కంగారు పడకు. నువ్వు చూసింది సగమే. అసలు ఆ బిడ్డ ఎవరు? నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఆ వెనుక ఉన్న ధర్మ సూక్ష్మమేమిటి? అది తెలిస్తే కర్మ సిద్ధాంతమీద నీకున్న గౌరవం 1000 రెట్లు పెరుగుతుంది. ఇది కేవలం హత్య కాదు, ఇది ఒక విముక్తి. ఈ 4వ రహస్యం ధర్మానికి కర్మకు మధ్య ఉన్న యుద్ధం. కొన్నిసార్లు ధర్మం కోసం కర్మను ఎలా ఆయుధంగా వాడాలో కృష్ణుడు చెప్పాడు. అది రేపు నీకు అర్థమవుతుంది. కాని దానికోసం మనం ఇప్పుడు ఒక ప్రయాణం చేయాలి. సిద్ధమేనా? అని అడిగాడు. సుధాముడు చెమటలు తుడుచుకుంటూ ఒకరకమైన సమ్మోహన స్థితిలో తల ఊపాడు. ఈ రాత్రి ఇంకా ఎంతటి రహస్యాలను బయటపెడుతుందో, తన తలరాతను మార్చే ఆ 5 సూత్రాలు తనను చివరికి ఎక్కడికి చేరుస్తాయో తెలుసుకోవాలనే తపన అతన్ని నిలబెట్టింది. సాధువు నడుస్తుంటే సుధాముడు అతని వెనకే ఆ చీకటి అడవిలో అడుగులు వేశాడు. నమస్కారం. మన ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితమైన మలుపులో ఆగింది కదా? సుధాముడు తన భవిష్యత్తులో ఒక పసిబిడ్డను చంపడానికి కత్తి ఎత్తిన ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసి వణికిపోతున్నాడు. అసలు ఒక మంచివాడు, దైవభక్తి గలవాడు అంతటి క్రూరమైన పనిని ఎందుకు చేస్తాడు? దాని వెనుక ఉన్న కర్మ రహస్యమేమిటి? ఈ 3వ భాగంలో మనం తెలుసుకోబోయేది కేవలం ఒక సమాధానం కాదు, అది శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రంలో నేర్పిన అత్యంత క్లిష్టమైన పాయం. ఇది వింటే
మీ జీవితంలో మంచి ఏదో చెడు ఏదో నిర్ణయించుకునే శక్తి మీకు వస్తుంది. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కథనం చివరిదాకా వినండి, ఎందుకంటే చివర్లో సుధాముడికి ఎదురయ్యే పరీక్ష మీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. సుధాముడు ఆ సాధువు వెనుక నడుస్తున్నాడు కాని అతని కాళ్ళు తడబడుతున్నాయి. మనసులో ఆ దృశ్యం ఇంకా కదలాడుతోంది. స్వామీ, ఆగండి, నాకు ఆయాసంగా ఉంది, అంతకంటే ఎక్కువగా భయంగా ఉంది. నేనెందుకు ఆ పసిబిడ్డను చంపాలి? అది ఏ రకమైన ధర్మం? అసలు దేవుడు నన్ను ఎందుకు అంతటి రాక్షసుడిలా మార్చబోతున్నాడు? దయచేసి ఆ 4వ రహస్యం ఏదో చెప్పి నా గందరగోళాన్ని తొలగించండి అని వేడుకున్నాడు. సాధువు ఒక పెద్ద బండరాయిమీద కూర్చుని సుధాముడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ అడవిలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ సాధువు గంభీరమైన గొంతుతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సుధామా, నువ్వు చూసింది పైకి కనిపిస్తున్న దృశ్యం మాత్రమే, కాని దాని వెనుక ఉన్న ఉద్దేశం నీకు తెలియదు. అదే కర్మ సిద్ధాంతంలో ఉన్న 4వ మరియు అత్యంత కీలకమైన రహస్యం. దీని పేరే కర్మగతి లేదా ధర్మ సూక్ష్మం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో గహనా కర్మణో గతిన్హ అన్నాడు. అంటే కర్మమార్గం చాలా లోతైనది, అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనది అని అర్థం. పైకి ధర్మంలా కనిపించేది అధర్మం కావచ్చు, పైకి అధర్మంలా కనిపించేది పరమధర్మం కావచ్చు. సుధాముడికి ఇంకా అర్థం కాలేదు. అంటే హత్య చేయడం కూడా ధర్మం అవుతుందా స్వామీ? పసిబిడ్డను చంపడం ఎలా పుణ్యమవుతుంది అని అమాయకంగా అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వి, విను, నువ్వు చూసిన ఆ భవిష్యత్తు దృశ్యంలో ఆ పసిబిడ్డ సామాన్యుడు కాదు. అతను ఒక భయంకరమైన విషవాయువును మోస్తున్న వాహిక. అతను బతికితే అతను పెద్దయ్యేలోపే ఆ రాజ్యం మొత్తం ప్లేగు వ్యాధితో చచ్చిపోతుంది. లక్షల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. ఆ విషయం నీకు మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ఒక రాజుగా నీ ధర్మమేమిటి? పాపం, చిన్న పిల్లాడు కదా అని వదిలేసి లక్షల మంది చావుకు కారణమవుతావా? లేక ఆ ఒక్కడిని బలి ఇచ్చి ఆ రాజ్యాన్ని కాపాడతావా? అక్కడ నువ్వు కత్తి ఎత్తింది ద్వేషంతో కాదు, రాక్షసత్వంతో కాదు, లక్షల మందిని కాపాడాలనే లోకకళ్యాణం కోసం. అప్పుడు ఆ హత్య పాపం కాదు, అది ఒక విముక్తి. అది ఆ జీవుడికి కూడా మేలే, ఎందుకంటే వాడి ద్వారా జరగబోయే ఘోరమైన అనర్థం నుండి వాడిని నువ్వు కాపాడినట్టు. ఈ వివరణ విన్న తర్వాత సుధాముడి మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఓహో, అంటే మనం ఏం చేస్తున్నాం అన్నదానికంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఇంటెన్షన్ అనేది ముఖ్యమా అని అడిగాడు. సరిగ్గా చెప్పావు సుధామా అని మెచ్చుకున్నాడు సాధువు. ఒక డాక్టర్ పేషెంట్ పొట్టను కత్తితో కోస్తాడు, ఒక దొంగ బాటసారి పొట్టను కత్తితో కోస్తాడు. ఇద్దరు చేసింది ఒకే పని. రక్తం వచ్చింది, నొప్పి కలిగింది. కాని డాక్టర్కి డబ్బులు ఇచ్చి దండం పెడతాం, దొంగను జైల్లో పెడతాం. ఎందుకని? డాక్టర్ ఉద్దేశం ప్రాణం కాపాడటం, దొంగ ఉద్దేశం ప్రాణం తీయడం. కర్మ సిద్ధాంతం కూడా అంతే. కృష్ణుడు చూసేది నీ చేతులను కాదు, నీ హృదయాన్ని. నీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉంటే ధర్మం కోసం నువ్వు చేసే కఠినమైన పని కూడా యోగమే అవుతుంది. కురుక్షేత్రంలో అర్జునుడు తన సొంత తాతను, గురువును చంపడానికి భయపడితే కృష్ణుడు చెప్పింది ఇదే. నువ్వు చంపకపోతే అధర్మం గెలుస్తుంది, రాబోయే తరాలు నాశనం అవుతాయి. ఇక్కడ హింస తప్పు కాదు, అవసరం అని బోధించాడు. ఇదే కర్మయోగంలో ఉన్న సమత్వబుద్ధి. సుధాముడు దీర్ఘంగా నిట్టూర్చాడు. స్వామీ, ఇది చాలా గొప్ప విషయం. కాని నా జీవితానికి దీనికి సంబంధమేంటి? నా వ్యాపారంలో నేను ఎవరినీ మోసం చేయలేదు కదా. నా ఉద్దేశం ఎప్పుడూ మంచిదే కదా. మరి నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి? నా భాగస్వాములు నన్ను మోసం చేసినప్పుడు వాళ్ల ఉద్దేశం చెడ్డది కదా. మరి వాళ్లు ఎందుకు సుఖంగా ఉన్నారు? కర్మ సిద్ధాంతం వాళ్లని ఎందుకు శిక్షించలేదు అని మళ్లీ పాత ప్రశ్న దగ్గరికే వచ్చాడు. సాధువు అతని వైపు జాలిగా చూశాడు. సుధామా, నువ్వు ఇంకా బాహ్య ప్రపంచాన్నే చూస్తున్నావు. వాళ్లు సుఖంగా ఉన్నారని ఎవరు చెప్పారు? వాళ్లు నవ్వుతూ తెరుగుతున్నంత మాత్రాన వాళ్ల మనసులో శాంతి ఉందని అనుకుంటున్నావా? చెడ్డ పనిచేసినవాడు ఆ క్షణం నుంచే భయంతో బతకడం మొదలుపెడతాడు. ఎప్పుడు దొరికిపోతామో,
ఎప్పుడు పోగొట్టుకుంటామో అనే భయం వాళ్లను లోపలినుంచి తినేస్తుంది. అది నరకం కాదా? పైకి కనిపించే ఆస్తిపాస్తులు సుఖాన్ని ఇవ్వవు. నిజమైన శిక్ష మనశ్శాంతి లేకపోవడమే. మరి నాకు జరిగిన నష్టం మాటేమిటి? నేను మంచి ఉద్దేశంతోనే ఉన్నాను కదా అని నిలదీశాడు సుధాముడు. ఇక్కడే నువ్వు 4వ రహస్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనకు కష్టాలు ఇచ్చేది మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని రక్షించడానికి. అవును, నువ్వు విన్నది నిజమే. నీ ఆస్తి పోయింది, నీ కుటుంబం పోయింది. ఇది నీకు శిక్షలా అనిపిస్తోంది. కాని ఒకవేళ ఆస్తి అలాగే ఉండి ఉంటే, నువ్వు అహంకారంతో కళ్ళు మూసుకుని భవిష్యత్తులో ఇంకా ఘోరమైన పాపాలు చేసి ఉండేవాడివేమో. లేదా నీ భార్యాపిల్లలకు జరగబోయే ఏదో పెద్ద ప్రమాదం నుండి వాళ్లను కాపాడి దేవుడు వాళ్లను తన దగ్గరికి తీసుకున్నాడేమో. ఒక తల్లి తన బిడ్డకు చేదు మందు పోస్తుంది. బిడ్డ ఏడుస్తాడు, అమ్మను కొడతాడు. కాని తల్లికి తెలుసు, ఆ చేదు మందేవాడి ప్రాణం కాపాడుతుందని. నీకు జరిగిన నష్టం ఆ కృష్ణుడు నీకు పోసిన చేదుమందు. నీలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించడానికి ఆయన చేసిన ఆపరేషన్ ఇది. నువ్వు దాన్ని శిక్ష అనుకుంటున్నావు, కాని అది రక్షణ. అది తెలియకే మనుషులు దేవుడిని తిట్టుకుంటారు. సుధాముడి కళ్లలో నీళ్లు తెరిగాయి. ఇన్నాళ్లు తనను తాను బాధితుడిలా ఊహించుకున్నాడు. కాని ఇదంతా తన మంచికే జరిగ ఉండవచ్చు అనే ఆలోచన అతనికి కొత్త ఆశను ఇచ్చింది. స్వామీ, అంటే నా కష్టాలన్నీ నా శుద్ధి కోసమేనా? అగ్నిలో బంగారం కాలేది, మెరవడానికే కదా? అంటే నేను ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నానా అని అడిగాడు. సాధువు తల ఊపాడు. అవును, ఇప్పుడు నువ్వు సిద్ధమయ్యావు. నీలో కోపం తగ్గింది, ద్వేషం తగ్గింది, ప్రశ్నలు తగ్గాయి, అంగీకారం పెరిగింది. ఇదే ఆధ్యాత్మిక ప్రయాణం. ఇప్పుడు మనం 5వ మరియు చివరి రహస్యాన్ని తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్నాం. కాని దానికి ముందు నీకు ఒక చివరి పరీక్ష ఎదురవుతుంది. ఈ అడవి దాటితే వచ్చే నగరంలో నీకు ఒక వ్యక్తి తారసపడతాడు. అతన్ని చూడగానే నీ రక్తం మరిగపోతుంది. నీ పాత పగలు అన్నీ ఒక్కసారిగా నిద్రలేస్తాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అన్నదానిమీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారు మాట్లాడుకుంటూ నడుస్తుండగా తెల్లవారుజాము అవుతోంది. సూర్యకిరణాలు అడవి చెట్ల మధ్యలోంచి చొచ్చుకు వస్తున్నాయి. అడవి దాటి ఒక చిన్న గ్రామం పొలిమేరల్లోకి వచ్చారు. అక్కడ ఒక పాడుబడిన ఆలయముంది. మనం కాసేపు ఇక్కడే ఆగుదాం అన్నాడు సాధువు. సుధాముడు అలసటతో ఆలయం మెట్లమీద కూర్చున్నాడు. స్వామీ, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు నాకు కోపం వస్తుంది? నాకు ఇప్పుడు ఎవరిమీదా ద్వేషం లేదు అన్నాడు నమ్మకంగా. సాధువు నవ్వి, చూద్దాం, ఆ సమయం వచ్చినప్పుడు నీ జ్ఞానం నిలబడుతుందో లేక నీ అహంకారం గెలుస్తుందో అన్నాడు. అంతలో దూరంగా ఒక ముసలివాడు కర్ర సాయంతో నడుచుకుంటూ వస్తున్నాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. శరీరం అంతా పుళ్ళుపడి ఈగలు ముసురుతున్నాయి. అతను నడవలేక అడుగులో అడుగు వేస్తూ ఆలయం వైపు వస్తున్నాడు. దప్పికతో అతని గొంతు తడారిపోయింది. నీళ్లు బాబూ, ఎవరైనా కొంచెం నీళ్లు ఇవ్వండి, పుణ్యముంటుంది అని దీనంగా అరుస్తున్నాడు. సుధాముడికి జాలివేసింది. తన దగ్గర ఉన్న కుండలో నీళ్లు ఉన్నాయి కదా, ఇద్దాం అనుకుని లేచాడు. కాని ఆ ముసలివాడి ముఖం దగ్గరగా చూడగానే సుధాముడి కాళ్ళు ఒక్కసారిగా ఆగపోయాయి. అతని చేతిలోని కుండ కింద పడి పగిలిపోయింది. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతని శరీరం వణికిపోయింది. ఎందుకంటే ఆ ముసలివాడు ఎవరో కాదు, తన వ్యాపారంలో తనను నమ్మించి మోసం చేసి తన సర్వనాశనానికి కారణమైన తన ప్రధాన భాగస్వామి వీరభద్రుడు. ఒక్కసారిగా గతం అంతా సుధాముడి కళ్ల ముందు రీల్లా తిరిగింది. వీరభద్రుడు తనను నమ్మించి సంతకాలు పెట్టించుకోవడం, గోదాములకు నిప్పు పెట్టించడం, తను రోడ్డున పడ్డప్పుడు చూసి నవ్వడం అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు అదే వీరభద్రుడు కుష్ఠురోగంతో దిక్కులేని చావుకోసం ఎదురుచూస్తూ తన కాళ్ల దగ్గరికి వచ్చాడు. సుధాముడి మనసులో ఒక రాక్షసుడు నిద్రలేచాడు. దొరికావురా దొంగా, నా బతుకు నాశనం చేసి ఇప్పుడు నా దగ్గరికే నీళ్లకోసం వస్తావా? నిన్ను చంపినా పాపం లేదు. లేదు, చంపకూడదు. నీకు నీళ్లు ఇవ్వకుండా నువ్వు దాహంతో చస్తుంటే చూసి ఆనందించాలి. అప్పుడే నా కడుపు మంట చల్లారుతుంది అని మనసులో అనుకున్నాడు. పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకున్నాడు.
సాధువు ఇదంతా గమనిస్తూ మౌనంగా నిలబడ్డాడు. సుధాముడు రాయి ఎత్తాడు. వీరభద్రుడు కళ్ళు పైకి ఎత్తి చూశాడు. సుధాముడిని గుర్తుపట్టాడు. అతని కళ్లలో భయం లేదు, కేవలం పశ్చాత్తాపముంది. సుధామా, నువ్వా? దేవుడు నన్ను నీ దగ్గరికే పంపాడా? చంపు సుధామా, నన్ను చంపేయ్. నేను చేసిన పాపానికి ఈ రోగం చాలదు. నీ చేతిలో చస్తేనేనా నాకు విముక్తి దొరుకుతుంది అని కాళ్లమీద పడ్డాడు వీరభద్రుడు. సుధాముడి చేతిలో రాయి వణుకుతోంది. ఒక పక్క పగ, మరోపక్క ఇందాక సాధువు చెప్పిన ధర్మ సూక్ష్మం. మనసులో ఘర్షణ మొదలైంది. వీడు నా శత్రువు. వీడిని శిక్షించడం నా ధర్మం కాదా? కృష్ణుడు దుర్మార్గులను శిక్షించమనే చెప్పాడు కదా అని తన మనసు వాదిస్తోంది. అప్పుడు సాధువు గొంతు వినిపించింది. సుధామా, ఆగు. ఇదే నీకు ఆఖరి పరీక్ష. ఇక్కడ నువ్వు రాయి విసిరితే నువ్వు మళ్లీ కర్మచక్రంలో ఇరుక్కుపోతావు. వీడు చేసిన పాపానికి వీడు అనుభవిస్తున్నాడు. చూశావుగా, కర్మ ఎవరినీ వదలదు. కాని ఇప్పుడు నువ్వు స్పందించే విధానమే నీ భవిష్యత్తు. కృష్ణుడు చెప్పిన 5వ రహస్యం నీకు తెలియాలంటే ఈ క్షణం నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. కర్మను జయించే ఏకైక ఆయుధం క్షమ అని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు. అంతకంటే గొప్పది మరొకటి ఉంది. కర్మబంధాన్ని సమూలంగా నరికేసే ఖడ్గమది. ఆ ఖడ్గాన్ని వాడతావా, లేక ఈ రాయిని వాడతావా? సుధాముడు సందిగ్ధంలో పడ్డాడు. చేతిలో రాయి బరువుగా అనిపిస్తోంది. స్వామీ, వీడు చేసిన ద్రోహానికి క్షమ ఎక్కడిది? నా భార్యాబిడ్డల చావుకు పరోక్షంగా వీడే కారణం కదా అని అరిచాడు. సాధువు అతని దగ్గరికి వచ్చి చెవిలో ఒక మాట చెప్పాడు. సుధామా, వీడు ఎవరో కాదు, నీ గత జన్మ తండ్రి. గత జన్మలో నిన్ను కంటికి రెప్పలా కాపాడిన తండ్రి. ఆ రుణం తీర్చుకోవడానికే ఈ జన్మలో నీ సంపదను తీసుకున్నాడు. కాని దారి తప్పి పాపం చేశాడు. ఇప్పుడు చెప్పు, తండ్రిని చంపుతావా? దాహంతో ఉన్న తండ్రికి నీళ్లు ఇవ్వకుండా నరకానికి పంపుతావా? సుధాముడి గుండె ఆగినంత పనైంది. చేతిలో రాయి జారి కింద పడింది. నాన్నా అనే మాట గొంతులో చిక్కుకుపోయింది. కళ్లలో నీళ్లు సుడిగుండాల్లా తిరిగాయి. శత్రువులో తండ్రిని చూడటం, ద్రోహిలో బంధువును చూడటం, ఇదేనా కర్మ విచిత్రం? అతను కింద కూలబడ్డాడు. ఏడుస్తూ వీరభద్రుడిని పట్టుకున్నాడు. వీరభద్రుడికి అర్థం కాలేదు. సుధాముడు తన కమండలం, సాధువు ఇచ్చినది, తీసుకుని వీరభద్రుడి నోట్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగుతుంటే వీరభద్రుడి కళ్లలో ప్రాణం నిలిచింది. సుధాముడి కళ్లలో ద్వేషం పోయి ఒక దివ్యమైన కాంతి వచ్చింది. సాధువు చిరునవ్వుతో చప్పట్లు కొట్టాడు. అద్భుతం సుధామా, నువ్వు గెలిచావు. ఇప్పుడు నీకు అర్హత వచ్చింది. కర్మ సిద్ధాంతంలోనే అత్యంత రహస్యమైన, అత్యంత శక్తివంతమైన 5వ రహస్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు అర్హుడివి. ఈ రహస్యం తెలిస్తే ఇక నీకు పుట్టుకలేదు, చావులేదు, కష్టాలు లేవు. నువ్వు సాక్షాత్తు ఆ కృష్ణుడిలో ఐక్యమైపోతావు. కాని ఆ రహస్యం తెలుసుకోవాలంటే నువ్వు ఇప్పుడు భౌతికంగా ఒక పని చేయాలి. ఆలయం గర్భగుడిలో ఒక విగ్రహముంది. అది సామాన్యమైన విగ్రహం కాదు. దాని కళ్లలోకి చూసి ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న ఏమిటో నేను చెబుతాను. కాని గుర్తుంచుకో, ఆ విగ్రహం మాట్లాడదు. నీ హృదయమే సమాధానం చెబుతుంది. వెళ్తావా? సుధాముడు కన్నీళ్లు తుడుచుకుని, వెళ్తాను స్వామీ. ఏంటి ఆ 5వ రహస్యం? ఆఖరి చిక్కుముడిని విప్పండి అని అడిగాడు. సాధువు ఆకాశం వైపు చూసి, సమయం ఆసన్నమైంది. వెళ్ళు, గర్భగుడిలోకి వెళ్ళు. అక్కడ నీకు కనిపించేది విగ్రహం కాదు, నీ ఆత్మస్వరూపం. కానీ జాగ్రత్త, అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు అని సస్పెన్స్తో ఆపాడు. సుధాముడు ఆలయం లోపలికి అడుగుపెట్టాడు. చీకటిగా ఉంది. గాలిలో ఒక వింతైన వాసన. గర్భగుడి తలుపులు సగం తెరిచి ఉన్నాయి. లోపలికి తొంగ చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి సుధాముడు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. అక్కడ విగ్రహం లేదు. మరి అక్కడ ఏముంది? అసలు ఆ 5వ రహస్యం సుధాముడి జీవితాన్ని ఎలా ముగించబోతోంది? నమస్కారం. మనం ప్రయాణిస్తున్న ఈ కథనం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. సుధాముడు తన జీవితంలో ఎదురైన కష్టాలన్నింటికీ సమాధానం వెతుకుతూ
ఆఖరి మరియు అత్యంత కీలకమైన 5వ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆ పాడుబడిన ఆలయ గర్భగుడిలోకి అడుగుపెట్టాడు. బయట ఉన్నప్పుడు శత్రువులో తండ్రిని చూసిన సుధాముడు ఇప్పుడు ఆ గర్భగుడిలో ఎవరిని చూడబోతున్నాడు? ఆ 5వ రహస్యం నిజంగా అతని తలరాతను ఎలా మార్చబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు మీ మనసుని పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కేవలం వినడానికి మాత్రమే కాదు, అనుభూతి చెందడానికి. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన గీతాసారంలో అత్యంత రహస్యమైన, అత్యంత శక్తివంతమైన ఘట్టం ఇదే. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా ఒక సమిధగా మారండి. సుధాముడు ఆ గర్భగుడిలోకి అడుగుపెట్టాడు. అది చాలా చిన్నగది. బయటనుండి వస్తున్న లేత సూర్యకాంతి తప్ప లోపల ఎలాంటి దీపాలు లేవు. గాలిలో ఒక వింతైన, పవిత్రమైన వాసన నిండి ఉంది. అది గంధం వాసన లేక తులసి వాసన అని చెప్పడం కష్టం, కాని అది మనసుని లాగేస్తోంది. సుధాముడు కళ్ళు అలవాటు పడ్డాక ఎదురుగా ఉన్న పీయ్యం వైపు చూశాడు. సాధువు చెప్పినట్లు అక్కడ ఏదో విగ్రహముంటుందని, అది తనతో మాట్లాడుతుందని ఆశించాడు. కాని అక్కడ అతనికి కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఒక్కక్షణం ఆగపోయినంత పనైంది. అక్కడ విగ్రహం లేదు, దేవుడి పటమూ లేదు. అక్కడ కేవలం ఒక నిలువెత్తు అద్దముంది. ఆ అద్దం కూడా సామాన్యమైనది కాదు. దాని అంచుల నిండా పురాతనమైన నగిషీలు చెక్కి ఉన్నాయి, కాని అద్దం మధ్యలో మాత్రం గాయమైన చీకటి సుడిగుండల్లా తిరుగుతోంది. సుధాముడు అయోమయంగా ఆ అద్దం ముందు నిలబడ్డాడు. స్వామీ, ఇదేంటి? విగ్రహమెక్కడా? నన్ను ఎవరిని అడగమన్నారు? అని గట్టిగా అడిగాడు. కాని బయటనుండి సాధువు జవాబు రాలేదు. గర్భగుడి నిశ్శబ్దం అతని చెవుల్లో రింగుమంటోంది. నిరాశతో వెనక్కి తిరగబోతుండగా ఆ అద్దంలో ఒక కదలిక వచ్చింది. ఆ చీకటి సుడిగుండం మెల్లగా విడిపోయింది. అందులో ఒక ప్రతిబింబం కనిపించడం మొదలైంది. సుధాముడు ఆసక్తిగా చూశాడు. అది తన ప్రతిబింబమే అనుకున్నాడు. కాని ఆశ్చర్యం! అందులో కనిపిస్తున్నది సుధాముడు కాదు. అందులో కనిపిస్తున్నది నిన్న రాత్రి అడవిలో తనకు కనిపించిన ఆ సాధువు. అదేంటి? నేను అద్దం ముందు నిలబడితే బయట ఉన్న సాధువు ప్రతిబింబం ఇందులో ఎలా కనిపిస్తోంది అని సుధాముడు భయపడ్డాడు. అప్పుడు ఆ అద్దంలోని సాధువు ప్రతిబింబం చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో 1000 సూర్యుల కాంతి ఉంది. ఆ అద్దంలోనుంచే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. సుధామా, నువ్వు వెతుకుతున్న దేవుడు బయటలేడు, నీ లోపలే ఉన్నాడు. ఇప్పటిదాకా నువ్వు చూసింది నా మాయారూపం మాత్రమే. ఇప్పుడు నువ్వు చూస్తున్నది సత్యం. నేను వేరు, నువ్వు వేరు కాదు. కాని ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్నది నీ కర్మ ఒక్కటే. దాన్ని పూర్తిగా దహించివేసే 5వ రహస్యం చెప్పడానికే నిన్ను ఇక్కడిదాకా రప్పించాను. సుధాముడికి ఒళ్ళు జలధరించింది. అంటే ఇన్నాళ్లు తనతో ప్రయాణించిన ఆ సాధువు సామాన్యుడు కాదా? స్వామీ, ఆ 5వ రహస్యమేమిటి? నా కర్మబంధాలను, నా పాపపుణ్యాలను శాశ్వతంగా తుడిచిపెట్టే మార్గమేమిటి? చెప్పండి, నేను అలసిపోయాను. ఈ జనన మరణాల చక్రం నుండి నాకు విముక్తి కావాలి అని అద్దం ముందు మోకరిల్లాడు. అప్పుడు ఆ స్వరం ఇలా పలికింది. సుధామా, విను. కర్మ సిద్ధాంతంలో మొదటి 4 రహస్యాలు నిష్కామకర్మ, అంత్యకాల స్మరణ, అకర్తృత్వ భావన, లోక సంగ్రహం, ధర్మరక్షణ. ఇవన్నీ నిన్ను కర్మబంధాల నుండి తప్పించడానికి మార్గాలు మాత్రమే. కాని ఇవన్నీ చేసినా ఎక్కడో చిన్న అహంకారం మిగిలిపోయే ప్రమాదముంది. నేను నిష్కామ కర్మ చేస్తున్నాను అనే అహంకారం కూడా బంధమే. బంగారు సంకెళ్ళు కూడా కాళ్లను కడతాయి కదా. అందుకే కర్మను జయించడానికి కృష్ణుడు చెప్పిన అంతిమ రహస్యం, 5వ రహస్యం పేరు శరణాగతి. శరణాగతి అంటే ఏమిటి స్వామీ? మీకు దండం పెట్టడమా లేక పూజలు చేయడమా అని అమాయకంగా అడిగాడు సుధాముడు. కాదు నాయనా, శరణాగతి అంటే నీ ఇచ్ఛను పూర్తిగా పరమాత్మ ఇచ్ఛలో కలిపేయడం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని గీతలో కృష్ణుడు చెప్పాడు. అంటే ధర్మమధర్మం, పాపం పుణ్యం, మంచి చెడు ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి నన్ను మాత్రమే శరణు కోరు. అప్పుడు నిన్ను సకల పాపాల నుండి నేను విముక్తుడిని చేస్తాను అని మాటిచ్చాడు. ఇది వినడానికి సులభంగా ఉంటుంది,
కాని ఆచరించడం చాలా కష్టం. ఎందుకంటే మనిషికి నా ప్రయత్నం మీద నమ్మకం ఎక్కువ. నేను కష్టపడితేనే ఫలితం